అంత్యకాల బైబిల్ ప్రవచనాలలో కేంద్రంగా ఉండి మరియు ప్రఖ్యాతి గాంచని మృగము ముద్రకు బాధ్యత వహిస్తుంది. ఈ క్రీస్తు విరోధి నిజంగా ఎవరు అనే విషయం గురించి అనేక సిద్ధాంతాలు వ్యాపించాయి. బైబిల్ ఈ విధంగా చెబుతుంది: యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ప్రకటన గ్రంథము యేసు నుండి వచ్చినదని మీరు గమనించవచ్చు. మరియు దాని మాటలను విని మరియు పాటించే వారికి ఆశీర్వాదం ఇవ్వబడుతుంది. క్రీస్తు విరోధాయంలో ఉన్న 3 దూతల వర్తమానాలు ప్రపంచానికి దేవుని చివరి హెచ్చరిక. 3వ దూత మృగం గురించి ప్రత్యేకంగా హెచ్చరించాడు. క్రీస్తు విరోధికి మరొక పేరు మృగం, మరియు క్రీస్తు విరోధికి మృగం గుర్తు అయి ఉన్నది. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను: ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి ఆ ముద్ర వేయించుకుని ఎడల దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. ఈ క్రీస్తు విరోధి యొక్క మృగాన్ని ఆరాధించి దాని ముద్ర పొందువారికి మానవ చరిత్రలో ఎన్నడూ లేని గొప్ప తీర్పులు సిద్ధంగా ఉన్నాయి. మీకు తెలిసినట్లుగా ప్రకటన గ్రంథం అనేక చిహ్నాలతో మృగం దేనిని సూచిస్తుంది? 4వ మృగం భూమిపై 4వ రాజ్యం అవుతుంది. అపోకలిప్టిక్ ప్రవచనంలో మృగం ఒక రాజ్యాన్ని సూచిస్తుందని బైబిల్ వెల్లడిస్తుంది. 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. మనం ఇప్పుడు క్రీస్తు విరోధి అధికారాన్ని సానుకూలంగా గుర్తించటకు ముందు ప్రకటన 13లోని మృగాన్ని మరియు దాన్ని స్పష్టంగా వివరించే 10 దానిని గుర్తించటకు మనకు ఎటువంటి సందేహం ఉండకూడదని ఆయన కోరుచున్నారు. మనము ఈ 10 లక్షణాలు: మొదటిది, క్రీస్తు విరోధి సముద్రంలో నుండి లేస్తాడు మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చి సూచిస్తుంది. బైబిల్ ప్రకారం సముద్రం అధిక జనాభా ఉన్న ప్రాంతాన్ని సూచిస్తుంది. నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. రెండవది, క్రీస్తు విరోధి తన యొక్క సింహాసనం, శక్తి మరియు అధికారాన్ని మృగం యొద్ద నుండి పొందుతాడు. ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఈ మృగం దాని శక్తిని, అధికారాన్ని మరియు దాని రాజధాని పట్టణమును లేదా సింహాసనమును కూడా ఘట సర్పము సాతానుకు ప్రాతినిధ్యం వహిస్తుందని బైబిల్ నుండి మనకు. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిల్చుండెను. సమస్త జనములను ఇనుప దండంతో ఏలనయ్యున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఈ వాక్య భాగం క్రీస్తు జననాన్ని మరియు క్రీస్తు జన్మించగానే సాతాను ఆయనను నాశనం చేయడానికి ఎలా ప్రయత్నించాడని రోమా అధికారమును. ఆ కాలపు గవర్నర్ అయిన హేరోదు యేసు పుట్టినప్పుడు ఆయనను నాశనం చేయడానికి ప్రయత్నించాడు. కాబట్టి ప్రకటన గ్రంథం ప్రకారం రోమా ఈ క్రీస్తు విరోధి మృగానికి శక్తిని, అధికారాన్ని, సింహాసనాన్ని మరియు రాజధాని